హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చపాతీ నూడిల్స్ చేసుకుందాం. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది ఏంటంటే చపాతీ మనం నార్మల్గా ఎలా కాల్చుకుంటామో అలాగే కాల్చుకోవాలి. రోల్ చేసి ఇలా కట్ చేసుకోవాలి. బాగా వస్తుంది. ఇప్పుడు ముందుగా స్టవ్ పైన మనం ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకున్నాం కదా, ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు 1 కప్పు, ఎక్కువ యాడ్ చేసుకోండి, బాగుంటుంది. ఒక 2-3 రెడ్ చిల్లీ. ఇది నూడిల్స్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కొంచెం కలుపుకోవాలి. కొంచెం కుక్ అవ్వగానే మనం వెంటనే మిగతా అన్నీ యాడ్ చేసుకుందాం. చూసారు కదా, కొంచెం ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో క్యారెట్, మీరు సన్నంగా పొడవుగా కట్ చేసుకున్నా పర్వాలేదు, మీరు ఇలా పొట్టిగా కట్ చేసుకున్నా పర్లేదు. క్యాబేజ్, ఇప్పుడు ఇందులోనే కొంచెం క్యాప్సికమ్, సాల్ట్ సరిపడంత. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుందాం. ఒకసారి బాగా కలిపేసుకుందాం. కొంచెం ఫ్రై రైస్ సరిపోతుంది, మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా పర్లేదు, అది మీరు ఆప్షనల్. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్, అదే మిరియాల పొడి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ టమాటా సాస్, ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్. అది మీ స్పైసెస్ బట్టి యాడ్ చేసుకోండి. నేనైతే 1/2 స్పూనే యాడ్ చేస్తున్నాను. పిల్లలకు కదా, అందుకే స్పైసెస్ తక్కువ వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. మిక్స్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం చపాతీ నూడిల్స్ వేసేసుకుందాం. ఇందులో ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి. మీకు ఏమైనా సాసులు కదా తక్కువ వచ్చాయి అనిపిస్తే సాల్ట్ కూడా ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి. ఏం తక్కువ వచ్చినా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా నేను ఇలా మిక్స్ చేసుకుంటాను. ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. పిల్లలకు కూడా మ్యాగీ నూడిల్స్ అంటారు కదా, మైదా అంత మంచిది కూడా కాదు. ఇలా చేసి పెడితే బాగా ఇష్టంగా తింటారు. ఇంట్లో చేసింది మ్యాగీ ప్రిపేర్ చేయాలి. టమాటా సాస్ తక్కువ వచ్చింది, నేను మళ్ళీ యాడ్ చేశాను ఇందులో. మీరు అలా ఏం తక్కువ వస్తే అది యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఇంకొక 2 మినిట్స్ అలా మగ్గనిద్దాం. లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనివ్వండి. ఆ చపాతీ నూడిల్స్ మొత్తం మసాలా మొత్తం పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఫైనల్గా గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి. తయారైపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే, వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు ఇలా అయిపోయింది కదా, ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం.
చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, ఫైనల్గా అయిపోయింది. ఇది మనం చపాతీ నూడిల్స్. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.